హైదరాబాద్ నగరంలో తాజాగా 7 బంగ్లాదేశీయుల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళందరూ కూడా అక్రమ చొరబాటుదారులే అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మామూలుగా ఈ చొరబాటుదారుల విషయం మనకు వచ్చినప్పుడు సాధారణంగా మనం ఎక్కువగా వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటాము, బోర్డర్ స్టేట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. యూపీలో అప్పుడప్పుడు మనం ఇలాంటి ఉదంతాల గురించి గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వార్త హైదరాబాద్ భాగ్యనగరంలో 7 బంగ్లాదేశీయులను అరెస్ట్ చేశారు. ఒక సెర్చ్ ఆపరేషన్ జరిగింది. నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి పోలీసులు వెళ్ళడము, వాళ్ళని అరెస్ట్ చేయడము ఇదంతా కూడా జరిగింది. ఎక్కడ జరిగిందంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారం హెచ్ఏఎల్ కాలనీలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళని పోలీసులు వెళ్ళి విచారిస్తే వాళ్ళ దగ్గర ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ లేవు. పాస్పోర్ట్ లేదు, వీసా లేదు. మొత్తం అంతా కూడా వివరాలన్నీ అడిగి తెలుసుకుంటే తెలిసిపోయింది వీళ్ళు హైదరాబాద్లోనే కాదు కొంతకాలం పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. మనం గతంలో చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఎక్కడైతే ఈ ఎస్ఐఆర్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయిందో అప్పుడు అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఎన్నికలు ఏమీ లేవు కాబట్టి అప్పుడు ఆ రాష్ట్రాల నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు అక్కడ హడావిడి తగ్గింది అనుకోండి, అప్పుడు అక్కడ ఎన్నికలు అయిపోయినాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇక్కడ హడావిడి మొదలైంది అనుకోండి, అప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా అక్రమ చొరబాటుదారులు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ నెంబర్ చూస్తే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ మొత్తం కూడా చాలా స్ట్రిక్ట్గా సెర్చ్ ఆపరేషన్ గనక చేస్తే వేల సంఖ్యలో రోహింగ్యాలు కానీ లేదా ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులు కానీ తప్పకుండా బయటపడతారు. అయితే కేవలం ప్రస్తుతానికి ఒక 7 మాత్రమే అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. వాళ్ళ వద్ద ఎలాంటి పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ లేవని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ మొత్తం 7లో 4 మహిళలు ఉన్నారు, ఒక 3 పురుషులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ గాజుల రామారం ప్రాంతంలో అద్దెంట్లో తీసుకొని ఉన్నారు వాళ్ళు. అయితే కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మాకు సమాచారం వచ్చింది, దీన్ని మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం, కేవలం జీడిమెట్లు ఒకటే కాదు మిగిలిన హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో కూడా చేస్తామని చెప్పి కుత్బుల్లాపూర్ డీసీపీ చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆలోచించాల్సింది, కేవలం ఒక చిన్న ప్రాంతంలో ఏదో హెచ్ఏఎల్ కాలనీలోనే ఇంతమంది ఒక 7 మందో 10 మందో దొరికినప్పుడు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా జల్లెడ పడితే, పర్టికులర్గా ఓల్డ్ సిటీ ప్రాంతంలో కానివ్వండి, అంబర్పేట ప్రాంతంలో కానివ్వండి, ఇలా చాలా ప్రాంతాల్లో జల్లెడ పడితే డెఫినెట్గా వేల సంఖ్యలో, మనం నెంబర్ చెప్పడం ఒకవేళ ఊహించడం కూడా కష్టమే, ఆ నెంబర్ కూడా మన ఊహకు అందని విధంగా ఉంటుంది. హైదరాబాద్ మొత్తం ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సెర్చ్ డ్రైవ్, స్పెషల్ ఆపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మిగిలిన డీటెయిల్స్ మనం చూద్దాం. ఎందుకు హైదరాబాద్ ఈ అక్రమ వలసదారులకు ఒక ట్రాన్సిట్ హబ్గా మారుతోంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, డెఫినెట్గా హైదరాబాద్లో ఈ నిర్మాణ రంగం అంటే కన్స్ట్రక్షన్ రంగం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా 365 డేస్ ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి ఉపాధి లభిస్తుంది. చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి. అసంఘటిత కార్మిక రంగాల్లో కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బహుశా వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చున్నారు. ఎందుకు జరుగుతోందంటే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రెంటెడ్ హౌసెస్ ఏదైతే ఉన్నారో, ఇంటి ఓనర్లు పర్టికులర్గా ఎవరికైనా వ్యక్తులకి అద్దెలకు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క ధృవీకరణ పత్రాలు, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఆధార్ ఉందా, ఓటర్ ఉందా, ఒకవేళ ఉంటే అవి ఫేకా ఒరిజినలా, ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకొని హౌస్ ఓనర్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇదంతా స్ట్రిక్ట్గా జరగడం లేదు. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఈ అద్దె ఇల్లు ఎవరైతే ఉన్నారో ఈ హౌస్ ఓనర్లు అందరూ కూడా వీళ్ళని తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ చెక్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, ఈ షాపుల ఓనర్లు ఉంటారు కొంతమంది, వీళ్ళని పనిలోకి పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకంటే బహుశా వాళ్ళు కొంచెం తక్కువ డబ్బులు తీసుకోవచ్చు. కానీ వీళ్ళందరూ ఏ విధంగా చాప కింద నీరులాగా మన రాష్ట్రంలో, మన నగరంలో విస్తరిస్తున్నారో, ఇది ఒక స్లో పాయిజన్ లాంటిది. వెంటనే దీని ఎఫెక్ట్ తెలియకపోవచ్చు. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. స్లో పాయిజన్ లాంటిది సొసైటీ మొత్తం కూడా డెమోగ్రఫిక్స్ చేంజ్ అయిపోతాయి. అది మొత్తం మునిగిపోయిన తర్వాత మనకు ఇంకా ఏడవాల్సిందే, దానికి వేరే దారి లేదు. ఈరోజు వెస్ట్ బెంగాల్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ చెత్త అంతా ఏరుతూ ఉన్నారు. 1-2 రోజుల్లో అయిపోయేటువంటిది కాదు. డెఫినెట్గా 6 నెలలో, సంవత్సరం పడుతుంది మొత్తం అదంతా కూడా క్లీన్ చేయాలంటే, ప్రక్షాళన చేయాలంటే. సో అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా
వెళ్ళామేమో తెలియదు, ఇక్కడ ఆ సెర్చ్ ఆపరేషన్ జరిగితే తెలుస్తుంది. వెళ్లకుండా ఉండాలి అంటే కనుక డెఫినెట్గా ఈ 7 మందితోనో 10 మందితో సరిపెట్టుకోకుండా పోలీస్ విభాగం, పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే డెఫినెట్గా ఇక్కడ గతంలో చాలా సందర్భాల్లో మన NHTVలో కానీ నేషనలిస్ట్ హబ్లో కానీ మనం చెప్పుకున్నటువంటి విషయాలే మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒకటి, ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అనేది అన్నిటికంటే ప్రధానమైంది. జాతీయ భద్రత, స్టేట్ సెక్యూరిటీ, రాష్ట్ర భద్రత, ఈ 2 అత్యంత ముఖ్యమైనవి. వీటికి మించి ఏదీ ముఖ్యం కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా దే ఆర్ నాట్ ఇండియన్ సిటిజన్స్. వాళ్ళు ఉండడము ఉండకూడదు, వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఎవరైనా తెలుసో తెలియకో ఆశ్రయం ఇచ్చినా కూడా వాళ్ళది కూడా తప్పే. పోలీసులు చెప్తున్నారు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా అదే చెబుతుంది. కొద్ది రోజుల కిందట అమిత్ షా కూడా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ డ్రైవ్ చాలా వేగంగా జరగాలి. ఒకటి, ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్, అక్రమ నిర్మాణాలు, అవి కూల్చేయాలి. రెండోది ఈ అక్రమ చొరబాటుదారులు. 2 సైమిల్టేనియస్గా జరగాల్సిందే అని చెప్పి గతంలోనే హోంమంత్రిత్వ శాఖ చెప్పింది. కానీ చాలా స్లోగా జరుగుతోంది ప్రాసెస్. ప్రస్తుతానికి వేగంగా ఎక్కడ జరుగుతోందంటే మహారాష్ట్రలో జరుగుతోంది, పశ్చిమ బెంగాల్లో సూపర్ ఫాస్ట్ జెట్ స్పీడ్తో జరుగుతోంది, యూపీలో కొంతమేర జరుగుతోంది, అస్సాంలో జరుగుతోంది. ఈ 4 రాష్ట్రాల్లో చాలా వేగంగా జరుగుతుంది. బీహార్లో మరింత వేగంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి పెద్దగా చర్చ లేదు. మనం చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ వార్త గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ 7గురిని ఏం చేశారంటే మెదక్ జిల్లాలోని జోగిపేటలో ఒక డిపోర్టేషన్ సెంటర్ ఉంది, అక్కడికి తరలించారు. సో అక్కడి నుంచి వీళ్ళని లీగల్గా పంపించాల్సి ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా నేషనల్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ, డెమోగ్రఫిక్స్ అండ్ క్రైమ్ రేట్ కంట్రోల్, ఈ 4 అంశాలని మనము దృష్టిలో పెట్టుకుంటే మనకేం పోతుందిలే, మనకు 4 రూపాయలు తగ్గుతాయి, 100 రూపాయలు తగ్గుతాయి, వీడిని పనిలో పెట్టుకుంటా అనుకుంటే ఏదో ఒక రోజున చట్టరీత్యా మీరు కూడా శిక్షార్హులే అవుతారు. ఈ వీడియో సందర్భంగా మా ప్రేక్షకులకు కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ చెప్పేది ఏంటంటే, మీ పరిధిలో ఎవరైనా ఇలాంటి వ్యక్తులను కనుక మీరు గుర్తిస్తే సంబంధిత మీ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సమాచారం అందించండి చాలు. మీరు ఏదో వాళ్ళని చేయక్కర్లేదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే మనకెందుకు లేని ఊరుకుంటే డెఫినెట్గా రేపొద్దున వాళ్ళే చాలా ప్రమాదకరంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది ఈ సందర్భంగా క్వశ్చన్ చేయవచ్చు, బ్రతుకు తెరువు కోసం మాత్రమే వస్తున్నారు కదా, వాళ్ళతో మనకు పెద్దగా ప్రమాదం ఏమీ లేదు కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వాళ్ళు కేవలం బ్రతుకు తెరువు కోసం మాత్రమే రావడం లేదు. అందులో కొంతమంది సమాజ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు, కొంతమంది సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు, యాంటీ ఇండియా ఎలిమెంట్స్గా కూడా తయారవుతున్నారు. కొన్ని సందర్భాలలో మనం చూసాము, టెర్రర్ మాడ్యూల్స్లో కూడా లింకప్ అయి ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందరూ 100కు 100% అలా జరుగుతుందంటే 100కు 100 మంది జరగకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో జరిగింది. అలా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి ఛాన్స్ మనం తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ డ్రైవ్, ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఈ సెర్చ్ ఆపరేషన్కి సంబంధించి ఎంతమంది ఉండవచ్చు? మన హైదరాబాద్ నగరంలో ఇలాంటి వాళ్ళు చొరబాటుదారులు ఎంతమంది ఉండొచ్చు? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండొచ్చు? ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉండొచ్చు? ఒక నెంబర్ గెస్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.